ఉద్యమాల యుద్ధబేరి సాంబశివుడు అసలు పేరు కొన్నపూడి ఐలయ్య నల్గొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో జన్మించాడు. 1996లో నక్సలైట్ ఉద్యమంలో చేరి దాదాపు 15 సంవత్సరాలు పేదల హక్కుల కోసం పోరాడాడు. అలా సిపిఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. నల్లమల్ల మహబూబ్ నగర్ అడవుల్లో కీలక నాయకుడిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు 2009 ఫిబ్రవరి 15న హైదరాబాద్ లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కోసం ప్రజల్లో తిరుగుతూ ఉద్యమానికి మద్దతు పలికారు. కానీ ఆయన రాజకీయ ప్రయాణం ఎక్కువ కాలం సాగలేదు. 2011 మార్చి 25న నల్గొండ జిల్లాలో జరిగిన తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ కారులో వస్తుండగా వల్గొండ మండలం గోకారం గ్రామం దగ్గర ఆయన కారును కొందరు దుండగులు అడ్డగించారు. క్షణాల్లోనే కత్తులు గుడ్డలతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో సాంబశివుడు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన అప్పట్లో తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. ఈ హత్యకు నయం ప్రమేయం ఉందని, నక్సలైట్ల కాలం నుంచి ఉన్న విభేదాలు ఈ హత్యకు కారణమని దర్యాప్తులో ఆరోపణలు వెలువడ్డాయి. చరిత్రలో కొన్ని పేర్లు రాయబడు, రక్తంతో చెక్కబడతాయి. అదే సాంబశివుడు.